తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కేంద్రానికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు బహిరంగ లేఖ రాశారు. జీఆర్ఎంబీ 18వ సమావేశ అజెండాలోని 18.3, 1, 6, 11 అంశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇప్పటికీ ఇచ్చిన అనుమతులను సమీక్షించడం చట్ట విరుద్ధమన్నారు హరీష్ రావు. కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీ ఇచ్చిన టీఏసీ అనుమతులను జీఆర్ఎంబీ పునః సమీక్షించలేదని స్పష్టం చేశారు. చౌటుపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చానక, కొరట, మోదికుంట వాగు ప్రాజెక్టుల అంశాలను లేఖలో ప్రస్తావించారు. కడెం, గూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అనుమతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చట్టబద్దంగా మంజూరైన అనుమతులను రద్దు చేసే అధికారం జీఆర్ఎంబీకి లేదన్నారు హరీష్ రావు. సమ్మక్క సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పెండింగ్ అనుమతులను వెంటనే ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తాగునీటి భద్రత దృష్ట్యా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు హరీష్ రావు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చట్టబద్దంగా లభించిన నీటి వాటాపై ఎలాంటి అనిశ్చితి సృష్టించొద్దని కోరారు. కేంద్రం వెంటనే స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని హరీష్ రావు లేఖలో విజ్ఞప్తి చేశారు.